నా పేరు ఎన్ ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ, అనంతపురం బార్ అసోసియేషన్. ఈరోజు న్యాయవాదులందరూ విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 1937లో ఒడంబడిక జరిగింది. కానీ అప్పటి నుంచి నాయకులంతా దాదాపుగా రాయలసీమ నుంచినే ఎన్నుకుంటున్నా కానీ రాయలసీమకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీలో మన నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారు. కానీ ఈ విషయం అయితే అప్పటికి తూతు మంత్రంగా కానీ ఆ రోజుకైతే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, కానీ అది కార్యాచరణ రూపం దాల్చలేదు. మొన్నటికి మొన్న కూడా ఈ ఆగస్టు 4వ తేదీన మన ఈ కూటమి గవర్నమెంట్ 4వ తేదీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. సర్క్యూట్ బెంచ్ ఇస్తాము, కర్నూలులో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సర్క్యూట్ బెంచ్ అంటే తూతు మంత్రంగా ఏదో చేసిపోయామన్నట్లు ఉంటుంది, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచ్గా ఉండదు. అందుకని చెప్పి మాకు ఒడంబడిక ప్రకారం ఏదైతే జరిగిందో రాయలసీమలో ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ కర్నూలు, ఎక్కడైనా సరే మాకు పెట్టినా కానీ మాకు ఆనందమే ఉంటుంది. కాబట్టి ఈ సర్క్యూట్ బెంచ్ కాకోకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కూటమి గవర్నమెంట్ మేము కోరుతున్నాము. అలాగే రాయలసీమ మొత్తం అంతా కూడా విధులు బహిష్కరించడం జరుగుతోంది. న్యాయవాదులు ఈ రోజు రేపు కూడా అనంతపురం బార్ అసోసియేషన్లో విధులు బహిష్కరించి మేము ఇది చేస్తున్నాము. ఈ ధర్నా ఇంతటితో ఆగకోకుండా, ఈ ఉద్యమం ఇంతటితో ఆగకుండా రాయలసీమ మొత్తం కూడా జరిగేటట్లుగా మేము చూస్తాము. ఇది గవర్నమెంట్కి ఒక హెచ్చరిస్తున్నాము. దాదాపు మాకు రాయలసీమలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచ్ కావాలని చెప్పి కోరుతున్నాం. రాజకీయ పార్టీలు రాయలసీమ ద్రోహాలుగా మిగలొద్దండి. మేము ఈ రాష్ట్రంలో రాయలసీమ వాసులు భాగమే అనేది గుర్తించండి. అది మా హక్కు, మా జన్మ హక్కు. రాయలసీమ వాసులుగా మేము కోరుకునేది ఏమంటే రాయలసీమ కూడా అభివృద్ధి చేయండి. అభివృద్ధి అంతా ఒకటే దగ్గరే కేంద్రీకరించడం వల్ల మనం ఈరోజు విడిపోవడానికి కారణమైంది. తెలంగాణ నుంచి మనం విడిపోవడానికి కారణమైంది. దయచేసి రాయలసీమ వాసులుగా కరువు ప్రాంతాన్ని గుర్తించండి. కరువు ప్రాంతాన్ని గుర్తించి కరువు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి. దయచేసి ఈ ఉండే ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రాయలసీమలో పోయిన గవర్నమెంట్లో హైకోర్టు ప్రకటించారు, లా యూనివర్సిటీ ప్రకటించారు, ఎయిమ్స్ ప్రకటించారు. కానీ ఆ ఈరోజు మూడు కూడా తీసుకొని పోయి అమరావతిలో పెట్టారు. అమరావతిలో పెట్టడం వల్ల మాకు అభ్యంతరం లేదు, కానీ ఇది కూడా రాయలసీమ ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం అనేది మీరు గుర్తించాలా. మీ ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసే. మీరు ఇంతవరకు కూడా రాయలసీమకి ఏం చేసింది ఏమీ లేదు. దయచేసి ప్రాజెక్టులన్నీ తీసుకొని పోయి మళ్ళా అక్కడే పెట్టడం వల్ల ఒకటే దగ్గర కేంద్రీకరించడం వల్ల అభివృద్ధి కుంటపడుతుంది. మళ్ళా రాయలసీమ కరువు ప్రాంతంగానే మిగిలిపోతుంది. దీన్ని గుర్తించి వెంటనే హైకోర్టు బెంచ్ని మీరు లోకేష్ గారు 90 రోజుల్లో ప్రకటించినారు. సర్క్యూట్ బెంచ్ కాకోకుండా మీకు విజ్ఞప్తి చేస్తాను. సర్క్యూట్ బెంచ్ కాకోకుండా ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారము. నేను నీరజ, అడ్వకేట్. ఇక్కడ రాయలసీమ గవర్నమెంట్లో, ఇప్పుడున్న గవర్నమెంట్లో హైకోర్టు బెంచ్ అనేది ముందు గవర్నమెంట్లో కూడా ఇక్కడ హైకోర్టు బెంచ్ పర్మనెంట్ బెంచ్గా ఇక్కడ ఏర్పాటు జరిగింది. అలాంటి బెంచ్ని కూడా ఇప్పుడు రాకుండా చేస్తూ పర్మనెంట్ బెంచ్ లేకుండా జస్ట్ సర్క్యూట్ బెంచ్గా పెడుతూ ఇక్కడ మాకు రాయలసీమ ప్రజలకు ఎంతో అన్యాయం చేస్తుంది ఈ గవర్నమెంట్. సో దయచేసి ఈ గవర్నమెంట్ మా పర్మనెంట్ బెంచ్ మాకు రావాల్సిందిగా ఈ ప్రకారంగా తెలియజేస్తుంది. నమస్తే, నా పేరు అడ్వకేట్ బాలాజీ, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉన్న ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్ అందరికీ ఒకటే డిమాండ్. హైకోర్టు బెంచ్ని ఏ విధంగా కర్ణాటకలో ఏ విధంగా 3 చోట్ల బెంచ్ ఉంది, ధార్వాడ్లో ఒకటి ఉంది, హుబ్లీలో, దాని తర్వాత కలబురిగిలో ఒక బెంచ్ ఉంది, దాని తర్వాత కర్ణాటక హైకోర్టు ఒక బెంచ్ ఉంది. అంటే 3 చోట్ల ఏ విధంగా రన్ అవుతుందో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రన్ కావాలనేదే రాయలసీమ వాసుల ఒక చిరకాల ఆంక్ష. ఎందుకంటే అమరావతికి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకుండేది. కాబట్టి రాయలసీమకు సంబంధించిన వాళ్ళందరి కోసము హైకోర్టు బెంచ్ని, పర్మనెంట్ బెంచ్ని ఇక్కడే పెడితే బాగుంటుందని, అది కూడా కర్నూలులో ఫిజిబిలిటీ అందరికీ. కాబట్టి 4 జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరికీ మా తరపున ఒక విజ్ఞప్తి ఇదే. మీరు మేము చెప్పేది వినకపోతే మేము ధర్నాలకు కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు అంతా జెన్జీ అడ్వకేట్స్, మీకు తెలుసు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది. అంతే మా ఒక విజ్ఞత. ఇది ఒక జస్ట్ షోకాస్ నోటీస్. నా పేరు బాను, నేను అడ్వకేట్ ఇక్కడ అనంతపురంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వము హైకోర్టు బెంచ్ని వెంటనే రాయలసీమలో ఏర్పాటు చేయాలనేసి మా విజ్ఞప్తి. ఇంకోటి ఏమంటే సామాన్య ప్రజలు కూడా ప్రతిసారి అమరావతికి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. కాబట్టి అది ఆలోచించి మన ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వము వెంటనే హైకోర్టు వచ్చి రాయలసీమలో ఏర్పాటు చేయాలి. పర్మనెంట్ బెంచ్ అనేది ఏర్పాటు చేయాలి. ఏదో 2 రోజులకు ఒకసారి పెట్టుడు కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ చేయకోకున్నట్ల
ఖచ్చితంగా మీరు రాయలసీమని డెవలప్ చేయాలని ఆ ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా బెంచ్ అనేది ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. సతీష్ ఐలు జిల్లా సెక్రటరీ. ఈరోజు రేపు కూడా అనంతపురం బార్ అసోసియేషన్ విధులు బహిష్కరించేసి న్యాయవాదులందరూ కూడా మూకుమ్మడిగా ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి న్యాయవాదులందరూ కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా న్యాయవాదులందరూ కూడా స్వరం వినిపిస్తున్నారు. ఇది కేవలం ఈరోజు రాయలసీమ న్యాయవాదులు అడుగుతున్నటువంటి గొంతెమ్మ కోరిక కాదు. గతంలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాలని చెప్పేసి రాయలసీమ న్యాయవాదులుగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకోసం అంటే ఈరోజు రాయలసీమ కరువు కాటకాల్లో కొట్టుమిట్లాడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు కేవలం గతంలో ఏదైతే తెలంగాణలో అభివృద్ధి చేశారో అదేవిధంగా అమరావతి కూడా ఆ విధంగా అభివృద్ధి అయిపోతే రాయలసీమ ఇప్పటికే వెనుకబడినటువంటి ప్రాంతము మరింత వెనుకబడి లోనయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలా. ఈరోజు రాయలసీమలో ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులు విపరీతమైనటువంటి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. గతంలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని వెంటనే నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తున్నాము. లేదంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్లో ఐలుగా కూడా భాగమయ్యే విపరీతమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సర్క్యూట్ బెంచ్ కాకుండా ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము ఈ సందర్భంగా. లేదంటే భవిష్యత్తులో మరిన్న కార్యక్రమాలకు పూనుకోవడానికి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా ఏకమవుతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.